ఓం శాంతి. కొన్ని సంవత్సరాల క్రితం యొక్క విషయం. మన పిల్లల్ని మిత్రులు, సంబంధికుల ఇంట్లో, పక్క ఇంట్లో వదిలేసి నిశ్చింతంగా అయ్యి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మనం చూసినట్లయితే పిల్లలు తన ఇంట్లోనే సురక్షితంగా లేరు. ఎలాంటి సమాచారాలు వింటూ ఉంటాము, ఎలాంటివి తండ్రి కూతురు, అన్నయ్య చెల్లి, ఎలాంటివి వింటూ ఉంటాం. ఎంతో చెడు విషయాలను వింటూ ఉంటాం. అందులోనూ దీనిని ఘోర కలియుగం అని అన్నారు. కొందరు జ్యోతిష్కులైతే వర్తమానం గురించి ఇలా చెప్తారు. ఈ కలియుగం చివరికి వచ్చేస్తుంది, పూర్తి అయ్యేదే ఉంది. పూర్తి సమాచారం అయితే ఎవరు ఇవ్వలేకపోతున్నారు. కానీ పరమాత్మ చెప్తున్నారు, ఘోర చీకటి తర్వాత పగలు వస్తుంది, అనగా ఘోర చీకటి తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. కానీ ఈ కలియుగ సంస్కారాలని సత్యుగంలో తీసుకుని వెళ్ళలేము. సంస్కారాల పరివర్తన ద్వారా ప్రపంచం పరివర్తన అవుతుంది. మనము మన యొక్క సంస్కారాలని మార్చుకోవాలి. రోజంతా దీని మీదే శ్రద్ధ పెట్టాలి. నా ఆత్మకు కలియుగంలో తీసుకుని వెళ్ళేలాంటి కోరికలు ఏమీ లేవు కదా. కలియుగ సంస్కారం ఉంటే దానిని మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రపంచం మారుతుంది. ఓం శాంతి.